సార్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న 11 మంది సెలబ్రిటీల పైన అండ్ యూట్యూబర్ల పైన కేసులైతే నమోదయ్యాయి సార్. మరి ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? మరి ఎవరు ఆ సెలబ్రిటీలు? దీని గురించి మీరేం చెప్తారు సార్ ఈ బెట్టింగ్ యాప్స్ గురించి? బెట్టింగ్ యాప్స్ సంబంధించి చాలా మంది మీద కేసులు అయితే నమోదవుతున్నాయి. ముఖ్యంగా సజ్జనార్ దీని మీద ఒక పెద్ద పోరాటమే మొదలు పెట్టాడు. ఆయనకి అన్ని వైపుల నుంచి మద్దతు కూడా వస్తుంది. ఎందుకంటే ఇవాళ సమాజంలో బెట్టింగ్ యాప్స్ వల్ల అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, లక్షలు లక్షలు పోగొట్టుకుంటున్నారు. ఆ మధ్య కూడా ఒక పేద రైతులు వాళ్ళ పొలం అమ్మి 58 లక్షలు ఎంతో ఇంట్లో పెట్టుంటే దాన్ని వాళ్ళ అబ్బాయి బెట్టింగ్ లో పెట్టి మొత్తం పోగొట్టుకొని చివరికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తలెత్తింది. అలాగా చాలా మంది బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు సంపాదించాలని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అందుకని సజ్జనారు దీని మీద పోరాటం మొదలు పెట్టాడు. అయితే సజ్జనారు పోరాటం వెరీ లిమిటెడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ మీద ఆయన పోరాటం చేయట్లేదు. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసే చిన్న వాళ్ళ మీద, అది కూడా యూట్యూబ్ లో ఫేమస్ ఉన్న సెలబ్రిటీస్ కావచ్చు, లేకపోతే ఇన్స్టాలో ఉండే ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, వాళ్ళ మీద మాత్రం ఆయన ప్రజెంట్ పోరాటం. మేబీ భవిష్యత్తులో ఆయన ఇంకా దాన్ని విస్తృత పరుస్తాడని చూడాలి. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఒక సంచలనమైన వార్త నిన్నటి నుంచి వైరల్ అవుతుంది. అదేంటంటే దాదాపు 11 మంది సెలబ్రిటీల మీద పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. విష్ణుప్రియ అందరికి తెలుసు. అమ్మాయి మొన్ననే బిగ్ బాస్ లో ఎంత హడావిడి చేసిందో, దాని తర్వాత చాలా సినిమాల్లో కూడా ఆమె యాక్ట్ చేసింది. అట్లాగే సుప్రీత, సురేఖ వాణి కూతురు, అమ్మాయి ఆల్రెడీ సారీ చెప్పి ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. అయినా కూడా అమ్మాయి మీద కేసు పెట్టారు. అట్లాగే ఇమ్రాన్ ఖాన్, పరేషాన్ బాయ్స్ అని ఒక ఇది నడుపుతాడు యూట్యూబ్ లో. అతను హర్ష సాయి, అందరికి తెలుసు మనకి హర్ష సాయి. ఆయన లక్షలు లక్షలు పేదలకు పంచిపెట్టడం, రకరకాల కార్యక్రమాలు చేసి హడావిడి క్రియేట్ చేస్తుంటాడు. ఆయన కూడా హీరోగా సినిమా వస్తుంది. ఆ మధ్య కూడా ఆయన మీద గర్ల్ ఫ్రెండ్ కూడా కంప్లైంట్ చేసింది. అట్లాగే రీతు చౌదరి, ఇటీవలనే రీతు చౌదరి కూడా వివాదాల్లోకి వచ్చింది, జగన్ సంబంధించి కేసు. అట్లాగే టేస్టీ తేజ, అతను కూడా బిగ్ బాస్ ఫేము. కిరణ్ గౌడ్, తర్వాత సన్నీ యాదవ్ కూడా ట్రావెలర్, బైక్ లో ఆయన ప్రపంచ చుడుతుంటాడు. అట్లాగే బండారి షేహ్యాని, ఈ షేహ్యాని కూడా ఇన్ఫ్లుయెన్సరు. వీళ్ళందరి మీద ఇప్పుడు కేసులు పెట్టారు. అట్లాగే అంతకుముందు మనకి లోకల్ బాయ్ నాని కూడా చూసాము. సో వినయ్ గురు, వీళ్ళందరి మీద కూడా ఇప్పుడు కేసులు పెట్టారు. వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తారా లేదనేది చూడాలి. నోటీసులు అయితే ఇష్యూ చేశారు. మామూలుగా అయితే వీళ్ళకి దాదాపు వీళ్ళు సమాధానం ఇచ్చేదాన్ని బట్టి ఉంటది, 1 నుంచి 3 సంవత్సరాలు వీళ్ళ అని బ్యాన్ చేసే అవకాశం ఉంది. యూట్యూబ్ ఛానల్లో కావచ్చు, యూట్యూబ్ ఛానల్కి కానీ కంప్లైంట్ ఇస్తే వీళ్ళని బ్యాన్ చేయొచ్చు. అట్లాగే 10 లక్షల వరకు ఫైన్ కూడా వేసే అవకాశం ఉంది వీళ్ళ మీద. ఎందుకంటే పెద్ద ఎత్తున లక్షలు వీళ్ళు బెట్టింగ్ యాప్ల ద్వారా సంపాదిస్తున్నారని చెప్తున్నారు. దీని మీద కూడా అతను నా అన్వేషణ అనే ప్రపంచ యాత్రికుడు, అతను ఇప్పటి నుంచో పోరాటం చేస్తున్నాడు. ఇప్పుడు సజ్జనార్ అతనితో కూడా ఒక వీడియో చేశాడు సంభాషణతో. సో వీళ్ళకి ఇది కాకుండా జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు పెట్టింది కన్జ్యూమర్ యాక్ట్ 1986 అనమాట, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. అది ఆ తర్వాత 2019లో అమెండ్ అయింది. అట్లాగే బిఎన్ఎస్ 318 సెక్షన్ కింద పెట్టారు. అట్లాగే తెలంగాణ గేమింగ్ యాక్ట్ కి సంబంధించిన ఒక చట్టం ఉంది, టిఎస్సి, దాన్ని పెట్టారు. అట్లాగే ఐటీ యాక్ట్ 66D దాని మీద కూడా పెట్టారు అనమాట. పలు సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఇది కాకుండా దేశవ్యాప్తంగా పలువురు సినిమా సెలబ్రిటీల మీద కూడా కేసులు పెట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. నోటీసులు ఇష్యూ చేస్తున్నారు. అనిల్ కపూర్, షారుఖ్ ఖాన్, బొమ్మన్ ఇరానీ, వివేక్ ఒబెరాయ్, జాకీ ష్రాఫ్, అల్లు శిరీష్, పూజా హెగ్డే, యువరాజ్ సింగ్, మనోజ్ బాజ్పాయ్, ధోని, సౌరవ్ గంగూలీ, సన్నీ లియోన్, అమిత్ జాక్సన్, నవాజుద్దీన్ సిద్దికీ, ఇలాంటి వాళ్ళంతా కూడా ఎప్పటి నుంచో బెట్టింగ్ యాప్స్ చేస్తున్నారు. దీని మీద కరణ్ థాపర్ షారుఖ్ ఖాన్ అడిగినప్పుడు షారుఖ్ ఖాన్ బ్లంట్ గా ఒకే సమాధానం చెప్పాడు, గవర్నమెంట్ కి మాత్రం ఆదాయం కావాలి, మాకు వద్దా ఆదాయం అని చెప్పాడు. ఇప్పుడు అది మన సజ్జనార్ సమాధానం ఇవ్వాలి నిజానికి ఈ ప్రశ్నకి. ఎందుకంటే గవర్నమెంట్ ట్యాక్స్ కట్టించుకుంటుంది బెట్టింగ్ యాప్స్ దగ్గర నుంచి. గవర్నమెంట్ ప్రోత్సహిస్తున్నట్టే కదా ఇండైరెక్ట్ గా. అంటే గవర్నమెంట్ మాత్రం ఆదాయం పొందొచ్చు, యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఆదాయం పొందితే నేరమా అన్న ప్రశ్న
లాజికల్ గానే ఉంది. ఎందుకంటే అసలు ఆ యాప్సే లేకపోతే వీళ్ళు ప్రమోట్ అనేది చేయరు కదా! ఆ యాప్స్‌ని ఎందుకు బ్యాన్ చేయట్లేదు? ఆ యాప్స్‌ని కంప్లీట్‌గా ఎందుకు అలో చేయకుండా అడ్డుకోవట్లేదు? ఇంటర్నెట్‌లో ఆన్‌లైన్‌లో ఉన్నాయి కాబట్టే కదా! యాప్స్ ఉంటేనే వీళ్ళు ప్రమోట్ చేయగలుగుతారు. యాప్స్‌ని ఎందుకు గవర్నమెంట్ బ్యాన్ చేయట్లేదంటే వాళ్ళకి టాక్స్ వస్తుంది. పొలిటికల్ పార్టీకి ఫండొస్తుంది. నేను మొన్న ఒక వీడియో డీటెయిల్‌గా చేశాను. బెట్టింగ్ ఇప్పుడు కూడా సింపుల్‌గా చెప్తాను. బెట్టింగ్ యాప్స్ అనేవి ప్రధానంగా 3 రకాలుగా ఉంటాయి. ఒకటేమో స్కిల్ బేస్డ్ బెట్టింగ్ యాప్స్. స్కిల్ బేస్డ్ బెట్టింగ్ యాప్స్ కావచ్చు. స్కిల్ బేస్డ్ బెట్టింగ్. స్కిల్ బేస్డ్ బెట్టింగ్ అంటే గుర్రపు పందాలు, లేకపోతే కాక్ ఫైటింగు ఇలాంటి వాటిని స్కిల్ బేస్డ్ బెట్టింగ్ అంటారు. రెండవదేమో ఫాంటసీ బేస్డ్ బెట్టింగ్. ఫాంటసీ బేస్డ్ బెట్టింగ్ అంటే ఆన్‌లైన్‌లో గేమ్స్ అంటే ఒక క్రికెట్ టీమ్‌ని డ్రీమ్ 11 అని ఉంది ఫర్ ఎగ్జాంపుల్. క్రికెట్ టీమ్ కావచ్చు, ఫుట్బాల్ టీమ్‌ని కావచ్చు, మనమే రెడీ చేసుకొని ఒక గేమ్ ప్లే చేయడం. దానికి ఎంట్రీ ఫీజ్ ఉంటది. ఇదంతా కూడా ఫాంటసీ బేస్డ్. దీని కింద చాలా ఉన్నాయన్నమాట. అట్లాగే లాస్ట్‌ది ఛాన్స్ బేస్డ్. ఛాన్స్ బేస్డ్ అంటే దీంట్లో స్కిల్ ఏముండదు. గుడ్డిగా బెట్టింగ్ ఆడడం. దీన్ని పరే మ్యాచ్ చేసి ఉంది. ఐఎక్స్ బెట్ ఉంది. మహాదేవ్ యాప్ ఉంది. మెయితీ ఉంది. తర్వాత బెట్ 365 ఉంది. బెట్‌వే ఉంది. ఇలాంటి చాలా యాప్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మామూలుగా మన దేశంలో ఈ మూడిట్లో ఏందంటే స్కిల్ బేస్డ్ బెట్టింగ్ అనేది బ్యాన్ లేదు. గుర్రపు పందాలు బ్యాన్ లేదు మన దేశంలో. అట్లాగే కాక్ ఫైటింగ్ కూడా ఆహ్, అలో సంక్రాంతికి మనం చూసాం కోళ్ల పందాలు ఏ స్థాయిలో ఉంటాయో. ఇక ఫాంటసీ బేస్డ్ డ్రీమ్ 11 ఇట్లాంటివి కూడా బ్యాన్ లేదు. మూడో వెర్షన్ ఏదైతే ఉందో ఛాన్స్ బేస్డ్. ఛాన్స్ బేస్డ్ మాత్రమే ఇండియాలో బ్యాన్ ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు మాత్రం కంప్లీట్‌గా ఆన్‌లైన్ బెట్టింగ్‌ని ఏ ఫార్మ్ అయినా ఆన్‌లైన్ బెట్టింగ్‌ని బ్యాన్ చేశాయన్నమాట. సో, అందుకని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మన తెలంగాణలో ఈ ఆన్‌లైన్ బెట్టింగ్ ఛాన్స్ అయినా, ఫాంటసీ అయినా, స్కిల్ బేస్డ్ అయినా కూడా ఆన్‌లైన్ బెట్టింగ్స్ కంప్లీట్‌గా బ్యాన్ చేశారు. మామూలుగానే చట్టాల గురించి వచ్చేసరికి మన దేశంలో ఋగ్వేద కాలం నుంచి కూడా బెట్టింగ్ అనేది ఏదో ఒక రూపంలో ఉంది. జూదం మన భారతంలో కూడా ధర్మరాజు జూదంలో పోగొట్టుకోవడం వల్లే యుద్ధం వచ్చింది. అట్లాగే మనకి చాణక్య, కౌటిల్యుని అర్థశాస్త్రంలో కూడా బెట్టింగ్ మీద రాశారు. బెట్టింగ్‌లో విన్నర్స్ మీద టాక్స్‌ల గురించి ఆయన కూడా మన నిర్మలంలాగా ఆలోచించి ఎట్లా డబ్బులు కలెక్ట్ చేయాలని ఆలోచించాడు. దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళొచ్చినాక ఫస్ట్ పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ 1867లో అంటే 19వ శతాబ్దంలో పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ తీసుకొచ్చింది. అది ఇప్పటికి కూడా అమలవుతుంది. అట్లాగే ఆ తర్వాత ఐటీ యాక్ట్ 2069 ప్రధానంగా పనిచేస్తుంది. ఇంకా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్, తర్వాత ఐజీఎస్టీ యాక్ట్, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఇవన్నీ కూడా బెట్టింగ్‌ని బ్యాన్ చేసే కార్యక్రమాలు చేస్తున్నాయి. అట్లాగే స్టేట్స్ కూడా కొన్ని స్టేట్స్ బెట్టింగ్‌ని అలో చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిక్కిం కావచ్చు, గోవా కావచ్చు, ఇలాంటి రాష్ట్రాలు క్యాసినో అని కూడా అలో చేస్తే ఆయా ప్రాంతాల్లో క్యాసినోలు కూడా పబ్లిక్‌గా నడుస్తాయి. గోవాలో పెద్ద ఎత్తున క్యాసినో నడుస్తుంది. సో, ఈ యాంగిల్‌లో తీసుకున్నప్పుడు ఇదేందంటే దాదాపు ఆఫ్‌షోర్ బెట్టింగ్సే ఇప్పుడు డేంజరస్‌గా ఉన్నాయి. ఆఫ్‌షోర్ అంటే వేరే దేశాల్లో మాల్టా లాంటి, దుబాయ్ లాంటి దేశాల్లో ఈ బెట్టింగ్స్ ఉంటాయి. అవేం చేస్తున్నారంటే ఛాన్స్ బెట్టింగ్ అయినా కూడా ఫాంటసీ బెట్టింగ్ కేటగిరీలో అవి వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఫాంటసీ బెట్టింగ్‌ని క్లియర్‌గా మన చట్టాలు బ్యాన్ చేయట్లేదు. మన చట్టాలు క్లియర్‌గా డిఫైన్ చేయట్లేదు. అంటే ఆల్ ఆన్‌లైన్ బెట్టింగ్‌లని గాని మన చట్టాలు బ్యాన్ చేయగలిగితే ఈ ఆఫ్‌షోర్ బెట్టింగ్ యాప్స్ అనేవి మనకి రాకుండా ఉంటాయి. కానీ మనోళ్ళు ఏం చేస్తున్నారు? స్కిల్ బేస్డ్ బెట్టింగ్ యాప్స్‌ని, ఫాంటసీ బేస్డ్ బెట్టింగ్ యాప్స్‌ని అలో చేస్తున్నారు. అందువల్ల ఛాన్స్ బేస్డ్ బెట్టింగ్ యాప్స్ కూడా పై 2 బెట్టింగ్ యాప్స్ లాగా నమ్మిస్తూ వచ్చేస్తున్నాయి. ఇది గవర్నమెంట్‌కి తెలీదా? తెలుసు. కానీ $100 బిలియన్ వర్త్ అన్నమాట. బోలెడు టాక్స్ వస్తది గవర్నమెంట్‌కి. అందుకని టాక్స్ కోసం మనోళ్ళు వాటిని అలో చేసేసి చిన్న చేపలు అంటారు కదా! చిన్న చేపల మీద సజ్జనారు పడుతున్నాడు. సజ్జనారు ఈ పోరాటం మంచిదే, అప్రిషియేట్ చేయాలి. దీనివల్ల అవేర్‌నెస్ వస్తుంది. బెట్టింగ్ యాప్స్ అంటే ఏంటి అనేది సామాన్య జనాలకు కూడా తెలుస్తుంది. ఆయన్ని మెచ్చుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ ఆయన చిన్న చేపలతో సాటిస్ఫైగా కాకుండా అసలు కంప్లీట్‌గా బెట్టింగ్ యాప్స్‌ని నియంత్రించే విధంగా కొత్త చట్టాలు తీసుకురావడం, ఉన్న చట్టాల పరిధిలోకి ఆహ్, ఈ ఫాంటసీ బెట్టింగ్ యాప్స్ అండ్ స్కిల్ బేస్డ్ బెట్టింగ్ యాప్స్‌ని కూడా తీసుకురావడం,
అన్న వైపుగా సజ్జనార్ పోరాటం చేయాలని అందరూ కూడా కోరుకుంటున్నాం. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్.